ఏపీ రాజధాని భూమి పూజకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. ఏపీ స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉంది. దీంతో రాజధాని భూమి పూజకు అనుమతి ఇవ్వాలంటూ బాబు సర్కార్ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఈ నెల 5, 6, 8 తేదీల్లో భూమి పూజ నిర్వహించుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం షరతులతో కూడిన అనుమతులు ఇచ్చింది. భూమి పూజపై ఇలాంటి ప్రకటన చేయొద్దని ప్రభుత్వానికి సీఈసీ స్పష్టం చేసింది. ఇక రాజధాని భూమి పూజకు సర్వం సిద్ధమైంది. భూమి పూజ శంకుస్థాపన ఏర్పాట్లపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. పూజా ప్రాంతాన్ని ముస్తాబు చేసేందుకు అధికారులు తమ పనులను వేగవంతం చేశారు. ఈ నెల 6వ తేదీన ఉదయం 4:30 నుంచి ప్రత్యేక పూజలు జరుగుతాయని, 8:49 భూమి పూజ శంకుస్థాపన జరుగుతుందని అధికారులు చెప్పారు. రేపు ఏపీ రాజధాని భూమి పూజకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి, రేపు భూమి పూజకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సంజన, రాజధానికి సంబంధించి తొలి అడుగు రేపటి నుంచే వేయనున్నారు. ప్రధానంగా కూడా రేపు ఆ ముహూర్తం పరంగా కావచ్చు, ప్రధానంగా అన్ని విధాలుగా మంచిగా ఉండడంతో రేపు రాజధాని భూమి పూజకు అంతా సర్వం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. ఉదయం 8:40 ఉదయం రేపు రాజధాని భూమి పూజ ప్రారంభమవుతుంది. అయితే ఉదయం తెల్లారుజామున 4:30 నుంచే ప్రత్యేక పూజలు కూడా నిర్వహించున్నారు. ఇప్పటికే అందరు అధికారులు కూడా దానికి సంబంధించి కూడా అంతా పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. స్థానికంగా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ కావచ్చు, అదేవిధంగా జేసీ కావచ్చు, మొత్తంగా దీన్ని పర్యవేక్షిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనపడతా ఉంది. అయితే మొత్తంగా రేపు రాజధానికి తొలి అడుగు ఇక్కడ నుంచే ప్రారంభంగా ఉంది. భూమి పూజ అనంతరం తర్వాత రైతులతో ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో వాళ్ళతో సత్సంబంధాలు కావచ్చు, అదేవిధంగా ముందుకు పోవడానికి శంకుస్థాపన విధానం కావచ్చు, అన్ని కూడా ఇక్కడ నుంచే మొదలు పెట్టనున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఇప్పటికే అధికారులు మొత్తం అక్కడ ఉన్నటువంటి పనులంతా నిమగ్నమయ్యారు. అదే సెక్యూరిటీ పరంగా కూడా పోలీసులు ఇప్పటికే చేరుకున్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే 8:49 రేపు ఖచ్చితంగా కూడా భూమి పూజ చేయాల్సిన నేపథ్యంలోనే తెల్లవారుజామున 3 గంటలకే చంద్రబాబు అక్కడికి చేరుకునే అవకాశం కనపడతా ఉంది. ఈ ఉదయం 8 గంటలకల్లా పూజకు కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు సంసిద్ధం చేసుకుని 8:49కి ఖచ్చితంగా కూడా భూమి పూజకు కావాల్సినటువంటి భూమి పూజ చేసే అవకాశం అయితే కనబడతా ఉందని చెప్పొచ్చు. అయితే కొంత ఎన్నికల కోడ్ ఉల్లంఘన ఉన్నప్పటికీ కొన్ని షరతులతో కూడిన పర్మిషన్ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. అదే ఈ రేపు భూమి పూజ అనంతరం రైతుల్లో కొత్త ఉత్సాహం నెలకొనే అవకాశం అయితే కనబడతా ఉంది. రేపు ఉదయం 8:49 కల్లా పూర్తిగా భూమి పూజ అయిపోయిన అనంతరం అక్కడ ఉన్నటువంటి రైతులతో సమావేశమే, అదేవిధంగా రాజధాని ముందుకు ఏ విధంగా పోతుందని ఒక ప్రసంగం కూడా చంద్రబాబు చేయనున్నట్టుగా తెలుస్తా ఉంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.